సెప్టెంబర్ 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఒకవైపు ఏమో లడ్డూ కల్తీ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం సిట్టుకు ఆదేశించింది. మరి శ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 3 బృందాలు గత 2 రోజుల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి బృందం జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇది సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఒకవైపు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మరి ఏది ఎంతవరకు వెళ్ళనుంది? ఒకవైపు ఏమో దర్యాప్తు, మరొక వైపు కేసు. ఏది ఎటు తేలనుందని తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. డివిఎస్ గారు, మరి సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆయన పేరులోనే సర్వశ్రేష్టంగా ఉంది. ఆయన ట్రాక్ రికార్డు కూడా చూస్తే ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బాగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏరియాలో ఎస్పీగా పనిచేసినటువంటి ఘనత. మరి ఆయన వేసిన సందర్భంలో సిట్ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు వణుకుతున్నారా? అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో సుప్రీంకోర్టులో కేసు వేశారు, అక్కడేమో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. మీరేమంటారు సార్ దీనిపైన? తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత సిట్ వేశారు. సిట్ కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. 9 మందితో కూడిన సిట్టు, ఎవరు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జట్టి గోపీనాథ్, ఆయన హర్షవర్ధన్ రాజు, ముగ్గురు 3 టీములుగా ఏర్పడి ఒకళ్ళేమో తిరుపతిలో ఆ టీటీడీ, ఆ టెండర్లు, ఆ నిబంధనల మార్పు వీటిపైన పనిచేస్తున్నారు. ఒక బృందమేమో ఏఆర్ డైరీ, దాని పుట్టు పూర్వోత్తరాలు, అసలు దానికి యొక్క కెపాసిటీ ఏంటి, దానికోసమే ఈ నిబంధనలు మార్చారు అనే దీనిలో ఇంకొకటి. మూడోది ఏంటంటే, మూడో బృందం అసలు ఎవరు పాల్గొన్నారు, ఎవరు సిండికేట్ అయ్యారు, నెయ్యి ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వచ్చింది, అసలు ఎక్కడ కల్తీ జరిగింది, వీటన్నిటిపైన 3 టీములు పనిచేస్తున్నాయి. ముమ్మరంగా జరుగుతోంది సిట్ దర్యాప్తు. నిన్న కూడా మనం చూసాం, ఫుడ్ మేనేజర్ను కూడా పిలిపించి ఆయనతో మాట్లాడారు. ఈఓ శ్యామలరావుతో 2 సార్లు భేటీ అయ్యారు. సిట్ దర్యాప్తు ముమ్మరం జరుగుతోంది. సరే, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం చూసాం, మొన్నే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అట్లాగే సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఒక 5 పిటిషన్లు సుప్రీంకోర్టు వచ్చినవి. ఆ 5 మీద ఇవాళ అన్నీ కలిపి దీనికి సంబంధించే కాబట్టి విచారణ చేపట్టింది. దాంట్లో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం, లేకపోతే వీళ్ళు పిటిషనర్ తరపున వాదనలు వినిపించడంలో సుప్రీంకోర్టు కామెంట్స్కి రకరకాల వ్యాఖ్యానాలు. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కో రకమైనటువంటి కామెంట్స్, ఎవరికి వాళ్ళు ఏంటి డైవర్షన్ పాలిటిక్స్. చివరికి వీళ్ళు ఏ స్థాయికి తెగిచ్చారంటే, కేసు నడుస్తోంది, తీర్పు ఇంకా రాలేదు, విచారణ జరుగుతోంది, కోర్టులో వాదనలు, అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు, వాళ్ళు చేసే కామెంట్స్ను కూడా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. అంటే అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా యొక్క పాత్ర అసలు జడ్జిమెంట్ రాకుండానే అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ వక్రీకరణలేంటి, ఎవరికి వాళ్ళు వక్ర భాష్యాలు చెప్పడం ఏంటి? అక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు ఏం మాట్లాడారు, దానికి మీరు రన్నింగ్ కామెంటరీ ఏంటి? గతంలో ఇలాగే అసెంబ్లీలో జరిగేది. ఏది, అసెంబ్లీలో స్పీకరు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు అపోజిషన్ నుంచి రన్నింగ్ కామెంటరీ నడుస్తుంటే రోసే గారు కూడా అప్పట్లో ఫైర్ అయ్యేవాడు. నాగం జనార్దన్ రెడ్డి లేచి రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటే, ఏంటి నీ రన్నింగ్ కామెంటరీ, ఇక్కడ మమ్మల్ని మా స్టేట్మెంట్ మంత్రులుగా మేము ఇవ్వనివా? అసెంబ్లీలో చూసాం రన్నింగ్ కామెంటరీలు, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఏంటి, చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వాళ్ళ కామెంట్స్ మీద వీళ్ళు రన్నింగ్ కామెంటరీలు చేస్తున్నారంటే ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏంటి, అక్కడ ఏం జరిగింది, జడ్జి ఏం మాట్లాడారు? ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం, కాదనలేదా ఎవరు? కోట్లాది భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు అడిగింది. అసలు నెయ్యి కల్తీ, ఆ టెండర్లు ఎలా మారాయి, పాత టెండర్ల నిబంధనలని ఎందుకు మార్చారు, కొత్తగా టెండర్లు ఎవరెవరు వేశారు, వాటి యొక్క కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు కోరింది. దేవుళ్ళని రాజకీయానికి దూరంగా ఉంచాలి అన్నాను. తప్పేముంది, అది ఎవరైనా చెప్పేదే కదా. ఇప్పుడు దేవుళ్ళని రాజకీయంగా ఎందుకు ఉంచుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఈ మిగతా రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు జరుగుతుంది? ఇది ఇప్పటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిన దగ్గర నుంచి దేవుడిని రాజకీయంలోకి లాగుతున్నారు.
మతాన్ని రాజకీయంలోకి లాగుతున్నారు. మత గ్రంథాలను పట్టుకుని రాజకీయ వేదికల మీద మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి తల్లితోనే ప్రారంభమైంది. లేదు సువార్త కూటములు పెట్టి జగన్మోహన్ రెడ్డి బావగారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మేనత్త వాళ్ళకి ఏదో పిల్లపటం, వాళ్ళకి ఇవ్వడం, ప్రభువు బిడ్డ మరి అతనికి ఓట్లేయమని పిలుపులు ఇవ్వడం మనం చూసాం గతంలో. అంటే మతాన్ని దేవుణ్ణి రాజకీయం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12 ఏళ్ళు ఆ పార్టీ పెట్టి గతంలో ఎప్పుడూ లేదు. ఏ రాజకీయ పార్టీ ఇలా వాడుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం హిస్టరీ 42 ఏళ్లలో ఎప్పుడు ఎన్టీ రామారావు కానీ పార్టీ అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు కానీ పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ఒక పుష్కరం, ఈయన ఒక మరి 30 ఏళ్ళు ఎవరు చంద్రబాబు పార్టీ అధ్యక్షుడై ఏనాడు ఈయనేమి భగవద్గీతలు పట్టుకుని వెళ్ళారా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భగవద్గీత పట్టుకుని రాజకీయ ఉపన్యాసాలు చేశారా? కానీ మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు బైబిల్ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయటం. అంటే దేవుళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా మాట్లాడిందంటే ఆ మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఏ పార్టీకి వర్తిస్తాయి? ఇప్పుడు ఇంకో మాట, కల్తీ నెయ్యి వాడారన్నదానికి రుజువేంటని ప్రశ్నించిన జస్టిస్ విశ్వనాథ్ అంటారు. ఎవరు సాక్షి మీడియాలో వచ్చే స్క్రోలింగ్స్ కానీ 10 టీవీలో స్క్రోలింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కల్తీ నెయ్యి వాడారన్నదానికి రుజువేంటంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా. ఏంటి స్పష్టంగా అక్కడ 3వ పేజీలో 3వ టేబుల్లో ఏమని వచ్చింది? ఈక్వేషన్ 3 105 ఉండాల్సింది 20 ఉంది. ఈక్వేషన్ 5 95 ఉండాల్సింది 19 ఉంది. దాని కింద టేబుల్ ఏది 4వ టేబుల్లో యానిమల్ ఫ్యాట్ అని రాశారు. లాడు ఉందా లేదా? ఎన్డీడీబీ రిపోర్టు ఇప్పుడు మరి వాళ్ళు అడిగినప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇంకా అంటున్న దాంట్లో ఏమన్నారు, వెంటనే మీడియా వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఏంటన్నారు. అంటే మనకు తెలియదు అసలు అక్కడ సుప్రీంకోర్టులో జడ్జి గారు ఏ కామెంట్స్ చేశారో తెలియదు, వీళ్ళు ఏ వక్ర భాష్యాలు చేస్తున్నారో ఈ స్క్రోలింగ్లను బట్టి చూస్తుంటే మనం మాట్లాడుతుంటే ఇప్పుడు వెంటనే మీడియా వద్దకు ఎవరు వెళ్ళారు? మీడియా వద్దకు ఎవరు వెళ్ళలేదు కదా. అన్యాపదేశంగా అక్కడ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏంటి, అక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన శాసనసభ పక్షం కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలపైన ఆయన ఆందోళన ప్రకటించారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ అన్యాపదేశంగా ఇది వచ్చేసింది. ఏంటి, ఈ విధంగా కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా రిపోర్ట్లు వచ్చాయని అన్నారు. దానిపైన చిలవల పలవలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఇక అది మీడియా హైలైట్ చేసుకుంటూ ఇందులో మీడియా పాత్ర మీడియా పోషించింది, సోషల్ మీడియా పాత్ర ఇంకా అసలు చెలరేగిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పాత్ర అది పోషించింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇందులో ఇంకా ఎతికేదేముంది? ఇక్కడ జరుగుతోంది. సుప్రీంకోర్టు అయినా ఇంకా వేరే న్యాయస్థానాలైనా హైకోర్టు అయినా చేయాల్సింది జరగాల్సింది ఏంటి? వచ్చిన రిపోర్టు వాస్తవమా కాదా? ఎన్డీడీబీ రిపోర్ట్ యొక్క శాంక్టిటీని మీరు క్వశ్చన్ చేయండి, దాని మీద తెప్పించుకోండి. ఇంకో మాట ఏమన్నారు, సెకండ్ రిపోర్ట్ ఏమన్నా తీసుకోలేదా అని అడిగారు. అంటే వేరే ఇంకొక ల్యాబ్కి పంపటం అదేమిటో జరుగుతాయి. అది జరిగిందో లేదో దానికి శ్యామలరావు గారు ఈఓ గారు మాట్లాడాలా, చేయాలా. ఇప్పుడు రిజెక్టెడ్ ఘీ అది వాడారన్నదానికి ఆధారాలు లేవు అని అంటుంటారు. 8 ట్యాంకర్లు వచ్చాయి. ఎక్కడి నుంచి? ఏఆర్ డైరీ నుంచి. అసలు ఆ ట్యాంకర్లలో గోల్మాల్ జరిగింది. ఇప్పుడు కాదు, గత 5 ఏళ్లుగా నెయ్యి ట్యాంకర్లలో గోల్మాల్ జరుగుతోంది. అక్కడ ఎక్కడున్నది ఏఆర్ డైరీ అనేది? అసలు అక్కడి నుంచి ట్యాంకర్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టుద్ది? రిజెక్ట్ చేసిన ట్యాంకర్ అక్కడికి పోవడానికి ఎంత టైం పట్టుద్ది? ఈ లోపే 5 గంటల్లో ట్యాంకర్ వచ్చేసింది. అదే నెంబర్ వెహికల్ సార్. ఎట్లా వచ్చింది? అదే నెయ్యి తీసుకువెళ్ళారు. అక్కడ ఏదో నెల్లూరు వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ వచ్చింది. అంటే వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి ఏంటి కుమ్మక్కు? పరాగ్ ఫుడ్స్కి, వైష్ణవికి, ఏఆర్ డైరీకి, అల్ఫా వీళ్ళంతా సిండికేట్ అయ్యారు. 5 కంపెనీలకి ఈయన ఇచ్చినటువంటి నెయ్యి కాంట్రాక్ట్లో 5 కంపెనీలు సిండికేట్ అయ్యి
ఇప్పుడు యాక్చువల్గా ఏఆర్ డైరీ ఇవాళ కొత్తగా తెలుస్తోంది ఏంటి, కిలో 300 పంది ఉందన్నారు, కానీ వాళ్ళు కొన్నది కిలో 250కేనంట. కిలో 250కి వాళ్ళు కొని 318కి ఇచ్చారు. అంటే 69 రూపాయలు కమిషన్ వాడు కొట్టాడు కిలోకి. అసలు 250కి ఇచ్చింది ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నెయ్యి 250 రూపాయలకి ఇచ్చారంటేనే నీకు అర్థమవుతుంది కదా ఏం కలిపారు ఏంటి. ఇదంతా కూడా సిట్ తేల్చాలి. ఏది ఇప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? ఏఆర్ డైరీకి ఒక బృందం వెళ్ళింది, ఇంకొక బృందం వైష్ణవికి వెళ్ళాలి. వైష్ణవికి వెళ్తారు ఇవాళ రేపు. అసలు ఏంటి ఈ కథ కమామిష్ అంతా తెలుస్తుంది సిట్. సుప్రీంకోర్టు ఏమంది? కేంద్రం యొక్క స్పందన అడిగిందంట. ఏది అందరూ అడుగుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నారు కదా, అన్ని పార్టీలు కొన్ని పార్టీలు అడిగినాయి, షర్మిల కూడా అడిగింది, లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రాసిన 9 పేజీల లేఖలు అసలు ఏ ఎంక్వైరీ అడగలేదు. బొత్స సత్యనారాయణ 3 రకాల ఎంక్వైరీలు అడిగాడు. థర్డ్ పార్టీ ఎంక్వైరీ అడుగుతాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతాడు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ఎంక్వైరీ అడగడు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, సుప్రీంకోర్టు ఏమంటోంది? కేంద్రం స్పందన అడిగింది. మీరు సిట్టు దర్యాప్తుతో మీరు కూడా సాటిస్ఫై అయ్యి ఆ పనిని అలా కొనసాగనిస్తారా, లేదు మీ స్పందన ఏంటి అని అడిగింది. ఇది కోట్లాది భక్తులకు సంబంధించినటువంటి అంశం. కేంద్రం కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. మనం చూసాం, నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ ముఖ్యమంత్రిని కలిశారు, చాలా ఆందోళన ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆందోళనలు, తగలబెడుతున్నారు దిష్టి బొమ్మలు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడటం ఏంటన్నట్టుగా కూడా ఎక్కడో స్క్రోలింగ్లు చూస్తున్నాం. ఆయన అన్నారో లేదో తెలియదు. అక్కడ జరిగిన కామెంట్స్ మనకు వాస్తవాలు ఇంకా తర్వాత వస్తాయి. రాజ్యాంగ పదవుల్లో ఎవరున్నారు? మాజీ ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో లేడా? రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయొచ్చా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు మీడియా ముందుకు రాగానే, అంటే ఇంకా రాలేదు, రాకపోతే మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ విపరీతంగా చంద్రబాబు గారి పైన సుప్రీంకోర్టు ఆగ్రహము, చంద్రబాబు గారి పైన సుప్రీంకోర్టు ధ్వజము, ఈ విధంగా అంతా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సార్, ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా INPR విభాగం పెట్టుకోవాలా అంటే ఏం చెప్తారు సార్? ఈ విషయం సుప్రీంకోర్టే తేల్చాలి. మీరు ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వలేదు, మీరు వాదనలు వినడానికే దాన్ని వాయిదా వేశారు. ఎప్పటికీ? అక్టోబర్ 3కి. మీరు ఇంకా బెంచి దేక్కుండానే ఇక్కడ స్క్రోలింగ్లు వస్తున్నాయి. ఇప్పుడు గౌరవ ధర్మాసనం పెద్దలు 2 జడ్జీలు ఇంకా కామెంట్స్, ఇంకా ఆయన వాళ్ళు బెంచి మీద కూర్చోగానే మీడియాలో స్క్రోలింగ్లు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? సేమ్ ఇన్సిడెంట్. ఏది ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు మరి మీడియాకి ఎలా లీకులు ఇచ్చారు, ఎలా మాట్లాడారని ఇదే మన ద్విసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు వ్యాఖ్యానించారు అన్నప్పుడు మీరు బెంచి దిక్కుండానే మీరన్న కామెంట్లు బయటకు ఎలా వస్తున్నాయంటే ఏం చెప్తాం? ఇది మీడియా అత్యుత్సాహం అనాలా? ఇప్పుడు యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేంటి సమావేశం? అది ఎమ్మెల్యేల సమావేశం. ఆయన తన సహచర శాసనసభ్యులతో తన ఆందోళన పంచుకున్నారు. ఎవరు? తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నారు, జనసేన శాసనసభ్యులు ఉన్నారు, బీజేపీ శాసనసభ్యులు. అది కూటమి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్. అందులో మీడియా ఉన్నారని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు యాక్చువల్గా షణ్ముఖ్ ఇలాంటి టీడీఎల్పీ మీటింగ్స్ కానీ లేకపోతే కూటమి ఈ ఎల్పీ ఏది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్ కానీ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి యాజ్ ఎ జర్నలిస్ట్ మేము అబ్జర్వ్ చేసేది, మేము పాటించింది ఏంటంటే, మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటారు? మీడియాను అలౌ చేస్తారు, విజువల్స్ తీసుకుంటారు, హాజరైన శాసనసభ్యులను తీసుకుంటారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. స్టేజీ మీద ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు ఉంటారు, చంద్రబాబు. ఆయనే మాట్లాడరు, చూస్తుంటారు. వెంటనే ఏం జరుగుద్ది? అక్కడ ఉన్న లెజిస్లేచర్ పార్టీ ఎంప్లాయీస్ మీడియా ఇక వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి, మాట్లాడేది ఎవరితో? ఎమ్మెల్యేలతో. అక్కడ ఇంకా మీడియా ఉండదన్నమాట. వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేస్తారు. ఎవరిని? మీడియాని. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆందోళన ప్రకటించారు. వీళ్ళు చేసిన అరాచకాలని చెబుతూ
అసలు 100 రోజుల్లోనే కాదు, గత 5 ఏళ్ల అరాచకాలు, ఈ 100 రోజులు ప్రతిపక్షంగా వీళ్ళు చేస్తున్న అరాచకాలు వీటిపైన మాట్లాడుతూ వీళ్ళు దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా కక్కుర్తి పడ్డారు. ప్రసాదం ఆవు నెయ్యి కల్తీలో ఇలా రిపోర్ట్ వచ్చిందని ఆయన అన్యాపదేశంగా మాట్లాడారు. అది మీడియాకి ఆయన చెప్పింది కాదు, ఆ సభలో మీడియా ఉండకూడదు, కానీ ఎవరో మీడియా ఉండి ఉంటుంది, దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఎక్కడో దాకా ఎందుకు దీనిపైన విచారణ జరుగుతోంది, సుప్రీంకోర్టు ధర్మాసనం, 2 జడ్జీలు కూర్చున్నారు, మీరు వాదనలు విన్నారు. సిద్ధార్థ లూథ్రా ఆయన వాదన ఆయన వినిపించాడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ తరపు లాయరు వాళ్ళ వాదన ఆయన వినిపించారు. మరి ఏమన్నారో తెలియదు జడ్జీలు, విశ్వనాథ్ గారు ఏమన్నారో తెలియదు, గవాంగ్ ఏమన్నారో తెలియదు, కానీ బయటకు వచ్చేసాయి అన్న మాటలు. అంటే ఏంటి, ఇక్కడ మీడియా అత్యుత్సాహాన్ని చూస్తారా, లేదు ఇక్కడ ఉన్నాళ్లే లీకులు మీడియా బయటికి ఇస్తున్నారా? ఇది కాదు ఇక్కడ చర్చ. ఏది రాజ్యాంగ పెద్దలు మీడియాకి ఎలా చెబుతారనేది కాదు ఇక్కడ సమస్య, ప్రశ్న. వచ్చిన రిపోర్టులో ఖచ్చితత్వం ఉందా లేదా, ఇచ్చిన సంస్థ ఏంటి, ఎన్డీడీబీ, ఇచ్చినటువంటి రిపోర్టు, పంపినటువంటి శాంపుల్స్, వాటిపైన జరపాలి. ఇంకో క్వశ్చన్ వేశారు, ఏమని, సెకండ్ టెస్టింగ్ ఏమైనా జరిగిందా, రెండవ పరీక్షగా మీరు మైసూరుకు కానీ ఇంకెక్కడికి కానీ పంపించారా, దాని యొక్క ఫలితాలు ఏంటి అంటే దానికి ఆన్సర్ చేయాల్సింది శ్యామలరావు గారు. రేపు 3వ తారీఖు ఆయన అడ్వకేట్ ఉన్నారు కదా సిద్ధార్థ లూథ్రా, అది సెకండ్ శాంపుల్ ఎవరికి పంపారా లేదా, పంపితే అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్లు ఏంటి, అవి సుప్రీంకోర్టు ముందు రేపు 3వ తారీఖు పెడతారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా, సోషల్ మీడియా చంద్రబాబుపై ధ్వజమెత్తింది సుప్రీంకోర్టు, ఆగ్రహం, ఫైర్, కన్నెర్ర, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇది మంచిది కాదు. దీనిపైనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధమైన పోకడలపైనే ఫైర్ అయ్యారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పిన యొక్క ఉద్దేశం అది. అయినా కూడా వీళ్ళు కుక్కతో ఒక వంకర్లాగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉన్నాడు. సిబిఐ అడుగుతారు, మళ్ళీ అధికారంలో రాగానే సిబిఐ వద్దంటారు. ఎగ్జాక్ట్లీ వివేకానంద రెడ్డి గారి కేసులో అదే జరిగింది సార్. ఇప్పుడు సిబిఐ అడుగుతారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు అడుగుతోంది, వీళ్ళు వద్దంటోంది. మన ఎవరు అంకప్రావు గారు చెప్పినట్టుగా కాలయాపన కోసం అనేది వాళ్ళు వెళ్తోంది. సిట్టు ఇవాళ తీవ్రంగా దీనిపైన ఇస్తోంది. దీనికి ఏ విధంగా ఆటంకాలు కల్పించాలా, అడ్డంకులు పెట్టాలా అనే దాంట్లో వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు జనానికి తెలిసిన ఎత్తుగడలే ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. ఇప్పుడు ఏదో పెట్టాడు ట్వీట్, ఎలా వచ్చిందో లేదో ఇప్పటికి ఇంతవరకు ఏం జరిగిందో లేదో తెలియదు, రాజకీయాల్లోకి దేవుడిని లాక్కండి అని చెప్పి చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోతో జస్ట్ ఆస్కింగ్ అని వదిలాడంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, తిరుమల పర్యటన, కౌంటర్ పూజలు, ఇది కూడా అప్పుడు రాజకీయాల్లోకి లాగినట్టే కదా సార్. అంటే ఏంటి, ప్రకాష్ రాజు ఇవాళ వైసీపీలో ఏమైనా జాయిన్ అయ్యాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మారాడా, వస్తున్నాడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రకాష్ రెడ్డి? అర్థం కావట్లా ఎందుకు అతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్, ఇప్పుడు మీరు బెంగళూరులో కంటెస్ట్ చేశారు, మీరు పోటీ చేశారు బెంగళూరు సెంట్రల్ నుంచి, మీకు డిపాజిట్ పోయింది. బెంగళూరు సెంట్రల్లో మీరు కంటెస్ట్ చేసి డిపాజిట్ పోగొట్టుకోవటం ఏంటి? జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు మీరు ఒక 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టున్నారు, మీ మొదటి భార్య ఎందుకు వదిలారు? జస్ట్ ఆస్కింగ్ అంటే వాళ్ళ ప్రకాష్ రాజ్ ఏం బెనిఫిట్ పొందుదామని ఇక్కడ ఈ రగడ, ఈ చిచ్చు, దీనిలో అతను కాచుకునే చలిమెంటలు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన సరే, ఇప్పుడు మీకు మెగా ఫ్యామిలీకి ప్రకాష్ రాజ్కి ఏమైనా సినిమా తగాదాలు ఉంటే అక్కడ తెలుసుకోవాలి, మా పరమైన విభేదాలు ఉంటే మీరు అక్కడ మీ తిప్పలు మీరు పడండి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి, ఎందుకు అతను ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. రోజా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో లేదో, మరి రోజా పేరు మీద వీళ్ళే వదిలేశారో కానీ చంద్రబాబు స్వలాభం కోసమే ఈ ప్రకటన చేశారు, కల్తీ నెయ్యి అంటోంది. ఏంటి చంద్రబాబుకి వచ్చే స్వలాభం? ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి పార్టీ, చంద్రబాబు పార్టీ మళ్ళీ ఎన్నికల్లో తలపడుతున్నాయా? ఇందులో స్వలాభం ఏముంది? ఇందులో
Yes. ఇది ఒక బాధ, ఇది ఒక ఆవేదన, కోట్లాది భక్తుల ఆవేదన, బాధ ఆయన వ్యక్తం చేశాడు. Yes. స్వలాభం కోసం చేసిన ప్రకటన అంటే స్వలాభం ఏంటి? ఎలక్షన్ వస్తే రేపొద్దున ఎన్నికలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఓడించాలి. సార్ ఎగ్జాక్ట్లీ మీరు ఏమైతే మెన్షన్ చేశారో ఎలక్షన్ల ముందుకి ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినప్పటికీ అప్పుడు ఇది బయట పెడితే ఎలక్షన్ స్టంట్ అంటారని తెలిసే చంద్రబాబు నాయుడు గారు డిలే చేసి నిదానంగా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రకటన విడుదలైతే ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు సార్. ఈ వ్యర్థ వాదనల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాస్తవం వైపు దర్యాప్తుని వెళ్ళనీయకుండా డైవర్ట్ చేస్తున్నారు. నిజం వైపు ఈ విచారణ సాగనీయకుండా చేస్తున్నారు. నిబంధనలు మార్చారా లేదా చెప్పండి. నెయ్యి కాంట్రాక్టు నిబంధనలు ఎందుకు మార్చారు? 4 లక్షల లీటర్ల పాలు ఇవ్వాల్సినటువంటి ఆ కంపెనీ సామర్థ్యాన్ని ఎందుకు తగ్గించారు? 250 కోట్ల టర్నోవర్ ఉండాల్సినటువంటి ఆ కంపెనీ సామర్థ్యాన్ని ఎందుకు తగ్గించారు? ఎందుకు సడలింపు? 5 కంపెనీలకు ఎందుకు పంచిపెట్టారు? అంటే మీరే ఆ కాంట్రాక్ట్లో కమిషన్లకు కక్కుర్తిపడ్డది వాస్తవం, ఈ 5 కంపెనీలకు ఇచ్చింది వాస్తవం, వాళ్ళు సిండికేట్ అయ్యింది వాస్తవం. వాళ్ళు అసలు ఆ సామర్థ్యం ఆ ఏఆర్ డైరీకి లేదు. వాళ్ళు వైష్ణవి డైరీతో సిండికేట్ అయ్యి మిగతా వాళ్ళతో సిండికేట్ అయ్యి ఆ ట్యాంకర్ కూడా తమిళనాడు నుంచి కాకుండా నెల్లూరు నుంచే ట్యాంకర్ నంబర్ మారుతోంది, వెళ్తోంది. ఇవన్నీ వాస్తవాలు బయటికి రావాలంటే సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దర్యాప్తుని నిష్పాక్షికంగా నిక్కచ్చిగా జరిగేలాగా అటు టీటీడీ, ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం అన్నీ కూడా సహకరించాలి. అప్పుడు మాత్రమే సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం నిక్కచ్చిగా దర్యాప్తుని అసలైనటువంటి లొసుగుల్ని బయటపెడుతుంది, దోషుల్ని శిక్షిస్తుంది. ఓకే సార్.